అన్న నిన్నైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఎస్ఎల్బీసీ టనల్ దగ్గరికి వెళ్ళి. ఏమంటున్నారంటే, ఎస్ఎల్బీసీ టనల్ యాక్సిడెంట్ నిర్లక్ష్యమే కేసీఆర్ గారు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు మరి? రేవంత్ రెడ్డికి మతి దొబ్బి మాట్లాడుతుంది. ఎందుకంటే మనకి మతి దొబ్బింది. గుర్తుపెట్టుకోండి, ఎస్ఎల్బీసీ అనే ప్రాజెక్టు ఎవరు ప్రారంభించాడు? కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ప్రారంభించారు? 2005లో ప్రారంభించాడు. 2005 నుంచి 2014 ఏం బిక్కిరీలు? ఒక ప్రాజెక్టు ఒక ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఒక ప్రాజెక్టు మా అంటే 2-3 సంవత్సరాల ప్రాజెక్టు అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల ఓన్లీ నాంచిర్రు. ఏంది? తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి నల్గొండ సమాజానికి నీళ్ళు ఇవ్వద్దనే ఉద్దేశంతోనే ఓన్లీ అక్కడ సౌకర్యవంతం లేనటువంటి ప్రాంతంలో ఆ అడవులు వన్యజీవులు అటువంటి ప్రాంతం దగ్గర పోయి పెట్టిరు ఎస్ఎల్బిసి. మీరు వాళ్ళ ప్రజలకు నీయాలనే ఉద్దేశం ఉంటే మీరు ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కంప్లీట్ చేస్తుండ్రే. 2014కే కాంగ్రెస్ ప్రభుత్వంలో కంప్లీట్ అవుతుండే, మరి ఎందుకు కంప్లీట్ కాలేదు? అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు చూడండి 8 రోజులు రేవంత్ రెడ్డి పోయినరా ఇన్ని రోజులు. అక్కడ కార్మిక ప్రాణాలు 8 మంది ప్రాణాలు చనిపోయిర్రా, బ్రతికిర్రా, వాళ్ళు ఉన్నారా పోయిర్రా ఏం తెలియదు. ఈయనేమో ఎన్నికల ప్రచారం తిరుగుతుండు. ఒక ఆయనేమో దుబాయ్లో పోయి తిరుగుతుడు, విదేశాలలో పోయి తిరుగుతుండు అక్కడక్కడ. అసలు సమీక్ష నిర్వహించడానికి ఇప్పుడు ఆ సంఘటన ఎస్ఎల్బి సంఘటన జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నా ముఖ్యమంత్రి ఎక్కడికి రావాలి? ఎస్ఎల్బిసి దగ్గర టనల్ దగ్గర రావాలి. నువ్వేం చేస్తావు? ఎన్నికల ప్రచారం తిరుగుతుండ్రు. ఏమైనా ప్రజల మీద చిత్తశుద్ధి ఉందా? అసలు ఎస్ఎల్బిసి కూలిపోతాననే ఏమైనా బాధ ఉందా రేవంత్ రెడ్డికి? ఆయనకి ఎటువంటి బాధ లేదు. గుర్తుపెట్టుకొని, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 ప్రాజెక్టులు కూలిపోయాయి. ఒట్టెం పంప్ హౌస్ కూలిపోయింది, పెద్దవాగు తెగిపోయింది, అక్కడ సుంకిశాల పోయింది, ఇక్కడ ఎస్ఎల్బిసిలు పోయింది. ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ 14 నెలల్లోనే ఈ 4 పెద్దకు సంబంధించినది. అంటే ప్రజలకు వాటర్ తాగడానికి సంబంధించినటువంటిది, ప్రజలకు పంటలకు సంబంధించినటువంటి వాటర్కి సంబంధించినటువంటి ఇటువంటి కూలిపోవడం వల్ల ప్రజలకు ఏం సంకేతం ఇస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ? వీళ్ళకు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని, ప్రజలకు తాగునీరాలని, సాగునీరాలని ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఓన్లీ టైం పాస్ గా. ఈరోజు చూడండి, టైం పాస్ గా ఒక మంత్రి హెలికాప్టర్ తీసుకొని పోతాడు. టైం పాస్ గా తీసుకొని పోయి ఆడ పోయి ఎస్ఎల్బిసి దగ్గర కూర్చొని పోయి మంచిగా పోయి చేపల కూర తిని, మరి ఆ చేప తీసుకురా, ఈ కూర మీద తీసుకురా, ఆ చేప మంచిగా తీసుకొని పోయి చేపల కూర తినుకుంటా సాయంత్రం వరకు పండుకొని మళ్ళీ 5 గంటలకు హెలికాప్టర్ తీసుకొని మళ్ళీ వచ్చి ఓన్లీ టైం పాస్ చేస్తారు. అరే నాయన, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏం బాధ? కార్మికులకు ఏం జరుగుతుంది? అసలు వాళ్ళు ఉన్నారా, బతికిర్రా, చచ్చిండ్రా? అది ఏం బాధ లేదండి కాంగ్రెస్ పార్టీకి. కావాల్చుకునే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, గత ప్రభుత్వం మీద బురదరాలన్న ఉద్దేశంతో మాత్రమే మాట్లాడుతుండు. మతి తప్పి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. బిడ్డ రేవంత్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో, ఈ రోజు మీరు ప్రారంభించినటువంటి పథకాన్ని ఎస్ఎల్బిసిని మా ప్రభుత్వం ఎక్కడ అడ్డుకోలేదే, ఎక్కడ ఆపలేదే, కొనసాగించింది. ఈ రోజు మా ప్రభుత్వంలో ఆ దానికి మీరు కేటాయించే కొద్దీ ఎక్కువ కేటాయించిన. ఈరోజు 3,900 కోట్లు బడ్జెట్ కేటాయించినాం. ఎటువంటి కరోనా వచ్చినా ఏదొచ్చినా కరెంటు బిల్లు అన్ని చేసాం. మేము 12 కిలోమీటర్లు దొవ్వినాం. వీణ ఏం మాట్లాడుతున్నది? మధ్య తప్పి మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి వెంటనే ఆ మాటను ఉపసంహరించుకోవాలి. నువ్వు అసలు ఎస్ఎల్బిసిలో సమీక్ష ఎందుకు నిర్వహిస్తలేవు? నువ్వు ఆ ప్రజల దగ్గరికి 8 రోజుల వరకు ఎందుకు పోలేవు అని నేను ఒక ఉస్మానియా డిమాండ్ చేస్తున్నాను. అంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమా, నీకు ఎలక్షన్ ముఖ్యమా? రేవంత్ రెడ్డి, ఎలక్షన్ ప్రజల ముఖ్యమా? వెంటనే తెలంగాణ సమాజానికి ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి దుర్ఘటనకు వెంటనే ఆ కార్మికులకు, తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే ఈ ఇన్సిడెంట్ అనేది ప్రమాదవశాత్తు జరిగింది. అంటే ప్రతిపక్షమైన ఎవరైనా సరే దీన్ని సపోర్ట్ చేసి మనం అందరం కట్టుకొని దీని సమస్యను అనేది చేయాలి అని అంటున్నారు. మరి దీనికి ఏమంటారు అన్న? మేము ఇట్లా 6 రోజుల వరకు ఎటువంటి ఆడ వరకు పోవాలని ప్రయత్నం చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా ఆడ ఏం చేసిర్రు? 6 రోజుల వరకు అసలు ఎటువంటి సమీక్ష నిర్వహిస్తలేడు. అక్కడ రేవంత్ రెడ్డి పోతలేడు. అక్కడ ప్రజల ప్రాణాలకు ఏమైందని చెప్తలేరు. అసలు కార్మిక సమస్యల గురించి ఏం పట్టించుకుంటలేడు. కాబట్టి 6 రోజుల వరకు వెయిట్ చేసినాం. ఓకే, మేము ఇట్లా ప్రజల ప్రాణాలు ముఖ్యం అనే ఉద్దేశంతోనే వెయిట్ చేసినాం. అయినా కానీ ఇంకా సమీక్షించకపోవడం, రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ పోకపోవడం, కోమటిరెడ్డి విదేశాలకు అటు తిరగడం, అవన్నీ పట్టించుకోపోవడం వల్ల మా పార్టీ తరఫున హరీష్ రావు గారి యొక్క బృందం వెళ్ళిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసింది కాబట్టి హరీష్ రావు గారు అక్కడ పోయి కొంచెం సలహాలు, సూచనలు ఉంటాయి కదండి. ఏదైనా కానీ ఒక మంత్రిగా సలహాలు, ప్రతిపక్ష పార్టీ అయినా ఏదైనా కానీ ప్రజలు ముఖ్యము, ప్రజల ప్రాణాలు ముఖ్యం. అంతేగాని ఇక్కడ రాజకీయం అవసరం, రాజకీయం చేస్తే ఏమొస్తుంది చెప్పండి?
ప్రజలు బ్రతకాలనే కదా మేము అనేది. మా సలహాలు ఇస్తాం, మా సలహా సూచనలు ఇస్తాము. ఏంది సమీక్ష నిర్వహిస్తలేరు, అసలు దీని గురించి ఏం చెప్తలేరు ఎందుకని మా బృందం తీసుకోమేడం. నువ్వేదో మొత్తం ఏదో ఆడేదో జరుగుతుందనే ఉద్దేశంతోనే అక్కడ బలగాలను వందల మంది బలగాలను పెట్టి ఈరోజు ఎక్కడక్కడ అడ్డుకుంటే ఇది ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యమా? అక్కడ కార్మికులకు ఏం జరిగినా తెలుసుకోవడానికి పోయినంత మాత్రం నువ్వు ఎక్కడక్కడ అడ్డుకుంటే ఎంతవరకు న్యాయం? ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నావు, అదే బీజేపీ పార్టీ పోతే నువ్వు అక్కడ రానిచ్చినవు. ఇదేంతవరకు న్యాయం? ఒక పార్టీకి ఒక ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయము, ఇంకొక ప్రతిపక్ష పార్టీకి ఇంకో న్యాయమా? ఓన్లీ రేవంత్ రెడ్డి ఈరోజు నాటకాలు ఆడుతున్నాడు. నీకు ఎస్ఎల్బిసి ప్రాజెక్టును మొత్తం కంప్లీట్ చేయాలని ఒక ఆశయం కానీ ఆలోచన కానీ రేవంత్ రెడ్డికి లేదు. ప్రజల ప్రాణాలు చూడండి, ఈరోజు ప్రజల 8 మంది ప్రాణాలు చనిపోయారు, బతుకున్నారు, ఎవరు తెలియదు సమాజానికి. చనిపోయారా అని ఒక జూపల్లి అనే మంత్రి చనిపోయాడని స్టేట్మెంట్ ఇస్తాడు, ఈయననేమో వేరే ప్రభుత్వం వల్ల చనిపోయారని స్టేట్మెంట్, ఒకరేమో చనిపోలేరని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అసలు ఏం చెప్తున్నారా బాబు సమాజానికి? మీరు సమాజానికి ఏదైనా చెప్తే మంచిది. ఒక ఆయన పోతాడు అక్కడ పోయి ఏదో వాటర్ నీళ్ళు కలిసినాయి అని చెప్తాడు, నా వాటర్ నీళ్ళు కలిసిన వల్ల ఆడ కూలిపోయినని ఒక ఆయన చెప్తాడు. అసలు ఏమైనా మాట్లాడుతున్నారా బాబు? తెలంగాణ సమాజం నవ్వుకుంటుందిరా బాబు. మేమేమంటామంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నేను ఒకటే మాట చెప్తున్నా. ఈరోజు సమాజంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైనా సరే వాళ్ళని ఎటు తిరిగి బతికియాలి, వాళ్ళకి ఏం జరిగింది అనేది ఈ ప్రపంచానికి తెలియజేయాలి. ఒకవేళ బ్రతికుంటే వాళ్ళని బయట తీయాలి, ఒక చనిపోతే వాళ్ళ శవాలనైనా బయట తీసి వాళ్ళ యొక్క కుటుంబానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళకి ఏం సాయం చేయదలుచుకున్నారు, మీరు వెంటనే సమీక్ష నిర్వహించి తెలంగాణ సమాజానికి తెలియాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎస్ఎల్బిసి ఇన్సిడెంట్ జరిగిన రోజే హరీష్ రావు గారు బయట ఉన్నారు అని అంటున్నారన్న, మరి అది కరెక్టేనా అన్న? నేను ఏమంటున్నా అంటే బయట ఉన్నానే కాదు, ఇప్పుడు హరీష్ రావు అధికార పార్టీ మంత్రి లేకపోతే ఈ రేవంత్ రెడ్డి అనే కానీ లేకపోతే అక్కడ ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే మీకు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉండాలంటే చెప్పండి, మరి మీ అధికార పార్టీ మొత్తము మాకు అప్పచెప్పండి, మేము పోయి ఉంటామాడ. మేము ఒక ప్రతిపక్ష నాయకునిగా అసలు అధికార పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి ఏడున్నారు రా బాబు, ఆ సమీక్ష నిర్వహిస్తలేడు, అక్కడ ఏం జరిగింది తెలుస్తలేడు, మేమేడున్నాం, ప్రతిపక్ష నాయకుడు ఏమున్నాడు? ఏమో సిగ్గు షేటరా బాబు. సమాజంలో నవ్వుకుంటారా నాయన ఈ ముఠ ప్రతిపక్ష మంత్రి ఏడున్నాడు అని తెలుసుకోవడం అని. ఆడ ఏం జరుగుతుంది, కార్మికులకు ఏం నష్టం జరుగుతుంది, కార్మికులు అసలు బతుకున్నారా చనిపోయినా ఆ ఉద్దేశం ఆలోచించాలి. అక్కడ ఉన్నారా బ్రతుకున్నా చనిపోయినా అంటే ఎక్కడ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా సరే అక్కడికి రావాలి. అది విడిచిపెట్టి ప్రతిపక్ష నాయకుల మీద ఆడున్నారు ఈడున్నారు మాట్లాడడం సిగ్గుచేటు. అసలు ఆయనకు నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి అయినా కానీ అలా మంత్రులకైనా కానీ నాకు తెలిసి విజ్ఞానం లేదండి. విజ్ఞానం అసలు లేదు, వాళ్ళకి ఆలోచన లేదు, పరిజ్ఞానం అసలు లేదు. అసలు ఎస్ఎల్బిసి మీద ప్రాజెక్టుల మీద వాళ్ళకి సంపూర్ణ జ్ఞానమే లేదు. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. గుర్తుపెట్టుకొని వాడు ఆడ ప్రజలు శవాలు చనిపోయి ఉంటే ఎవడైనా కానీ కొరమీను తీసుకురా, చేపలు తీసుకురా, మంచి మంచి చేపలు తీసుకురా, శ్రీశైలం ప్రాజెక్టులు అవి ఉంటాయి ఇవి తీసుకుంటే మంచి తిని ఆడ వండుకొని మళ్ళీ సాయంత్రం ఇక్కడ రావడం ఎవడంతలో చేస్తాడా? ఒక దిక్కు రోధిస్తున్నారు ప్రజలు, అక్కడ కార్మికులు, నువ్వేమో తిన్నిక పోతున్నావురా బాబు. ఇంతకు ఇవన్నీ అన్ని చర్యలు సమాజం మొత్తం చూసి నవ్వుకుంటారా నాయన? మీకేం అసలు ఫీడ్బ్యాక్ ఇస్తలేరా ఇంతకు? అసలు మీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమైందో, కార్మికులకు ఏమైందో మీరు వెంటనే వెల్లడించాలని మేము ఒక ఉస్మానియా విద్యార్థిగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఫస్ట్ రోజు ఇన్సిడెంట్ ఘటన జరిగిన రోజు నుంచి మొత్తం మా కాంగ్రెస్ లీడర్స్ మొత్తం అందరూ మినిస్టర్లు అయినా సరే మొత్తం అందరు అక్కడనే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందే సీనియర్ అయిన నాయకుడు మాకు అక్కడనే ఉన్నారని కూడా అంటున్నారన్న, మీరు ఏమో లేరు అని అంటున్నారు. మరి ఒక చూడండి, మీరు లేరనే కాదు, మనం లైవ్ సాక్ష్యం. ముఖ్యమంత్రి ఏమే ఎన్నికల ప్రచారం ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాల పోయి తిరుగుతున్నాడు, జూపల్లికి అసలు ఆయన పట్టింపే లేదు. ఆయన ఏమంటాడంటే ఓ రోజు చనిపోయాడు, మొత్తం 8 మంది చనిపోయిన ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. రేవంత్ రెడ్డి పోయి అసలు చనిపోలేదని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. అసలు వాళ్ళకి జ్ఞానం ఉందా ఇంతకు? ఒక ఆయన 2-3 రోజుల వరకు ఇరిగేషన్ మంత్రి పోయి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, పోయి ఆడ పోయి మంచిగా అక్కడ అంటే సమాజం ఏమంటుందంటే వస్తుండు, తింటుండు, పండుకుంటుండు, పోతుండు. ప్రజలకు ఏమైందని అసలు సమీక్ష లేదు, అసలు అక్కడ ఏం జరుగుతున్నదని కొంచెం కూడా ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి. అక్కడ ఉన్నటువంటి జూపలైనా కానీ అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పోయి పండుకొని లేచి వస్తుందని ఒక నడుస్తా అక్కడ మాట్లాడుకుంటారు. వీళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారని, ప్రజలను అక్కడ ఉన్నటువంటి కార్మికులను బ్రతికిస్తారని మాకైతే నమ్మకం లేదు.
బతికేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. ఎందుకంటే వీళ్ళు ఎట్లా బతికారో ఆ దేవుడన్న వాళ్ళని 8 మందిని కాపాడాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం, మొక్కుతున్నాం. కాబట్టి మేమేమంటామంటే వెంటనే అక్కడ ఏం జరిగిందో అక్కడ 8 మంది కార్మికులు బతుకుర్రా, బతుకులేరా, వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క శవాలేవి, వాళ్ళు ఒకవేళ బ్రతికుంటే వాళ్ళని బయటకి తీసుకురావాలి. ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఏమి ఇవ్వదలుచుకున్నారు, అసలు కార్మికులకు భరోసా ఏం కల్పించాలనుకుంటున్నారు అనేది మీరు వెంటనే వెల్లడించాలని సీఎం రేవంత్ రెడ్డి అనే గాని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి ఎవరికైనా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.